పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మరొకసారి కలవడానికి మీరు అనుగ్రహించిన అద్భుతమైన కొరకు మరింత కృతజ్ఞత తెలిసిన ప్రభావ. ఈరోజు మీ యొక్క వాక్యాన్ని ఆలోచించాలని ఆశపడుతుండగా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిదిద్దమని, మీ పరిశుద్ధ ఆత్మశాంతి మమ్మల్ని నింపమని, మీ సమయోచిత మరి జ్ఞానంతో మమ్మల్ని కట్టి నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రా నేను ప్రభువులో రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవాడు వేడుకున్న పరలోక తండ్రి, ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె. అయితే యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో జరగబోయే సంఘటన వివరిస్తూ అక్కడున్న వారిని గొర్రెలుగాను మేకలుగాను విభజిస్తూ గొర్రెల గుంపు కొరకు ఆయన మాట్లాడుతూ, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, ఆ విధంగానే పరదేశినంటిని నన్ను చేర్చుకున్నారు, రోగినంటిని నన్ను చూడవచ్చితిరి, అలాగే దిగంబరినంటిని మీరు నాకు బట్టలు ఇచ్చితిరి అని చాలా అద్భుతమైన విషయాలను నేర్పిస్తూ పరలోకానికి అర్హతలు తెలియజేస్తూ వచ్చిన పరిస్థితి. సో ఈరోజు ఆరవ అర్హతగా నేను చెరసాలలో ఉంటేనే మీరు నన్ను చూడవచ్చితిరి అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 36. చెరసాలలో ఉంటేనే మీరు నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ముఖ్యంగా ఆయన చెరసాలలో ఉండడం ఏంటి, మనం చూడడానికి వెళ్ళడం ఏంటి అనేది ఒకసారి ఆలోచించగలిగితే, ముఖ్యంగా ఒకరు ఒక అన్యాయమైన పరిస్థితిని బట్టి ఆయన చెరసాలలో వేయబడతాడు. ఇక కొంతకాలానికి ఆయనకి దేవుడు మంచి విడుదల అనుగ్రహించారు. అలాగే తర్వాత ఇశ్రాయేలు కూడా చాలాసార్లు చెరలోనికి వెళ్ళిపోతారు, దేవుడు వారిని విడిపించుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా క్రొత్త నిబంధనలకు వచ్చేస్తే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు కూడా చెరసాలలో వేయబడతాడు. ముఖ్యంగా ఆయన యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో ప్రకారంగా ఆయన ఏం ఆలోచించుకుంటాడంటే, ఈ యేసుక్రీస్తు వారు రావడమే ఎందుకు వచ్చారంటే చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. సో నేను చెరసాలలో ఉన్నాను కదా, ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు అనే ఆలోచనతో ఆయన చాలా బలంగా కూర్చున్నాడు. ఈయనేమో ఇప్పుడు ఆయన విడిపించే ప్రయత్నం కానీ చేయలేదు. ముఖ్యంగా ఆయన ఒక ఇంత సందేహానికి గురయ్యాడు. సో అది సందేహానికి గురై ఆయన ఎంత అనుమానానికి గురయ్యాడు అనే దాని గురించి ఒక ప్రసంగాన్ని మాట్లాడడం జరిగింది. ఈ యేసుక్రీస్తు వారి నోట ఏల్పుడైన వారు ఎవరు అనే దాని గురించి అద్భుతంగా మాట్లాడడం జరిగింది. అది వీలైతే ఖచ్చితంగా మన ఛానల్ చూసే ప్రయత్నం చేయండి. రైట్. అయితే ముఖ్యంగా ఈ యోహాన్ గారు కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు, యేసుక్రీస్తు వారు విడిపించడానికి వచ్చాడైనా, చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడైనా, సో నన్ను కూడా విడిపిస్తాడైనా అనే ఆలోచనతో ఆయన చాలా కాలం గడిపేసి ఒక ఇంత అనుమానానికి గురైన పరిస్థితి, దేవునినే యేసుక్రీస్తు వారిని అనుమానించిన పరిస్థితులకు వెళ్ళిపోయాడు ఆయన. సరే, రైట్. ఇక ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు ఎవరు? చెరలో ఉన్నవాడిని, చెరసాలలో ఉన్నవాడిని విడిపించేవాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేనే చెరసాలలో ఉన్నాను, నన్ను విడిపించడానికి మీరు వచ్చారు, లేదా నన్ను చూడడానికి నా ఎద్దుకు వచ్చారు మీరు అని అంటున్నాడు ఆయన. ముఖ్యంగా ఎవరైనా సరే చెరసాలలో లేదా జైల్లో ఉన్నవారిని చూడడానికి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళేవారు చాలామంది వాళ్ళ దగ్గర వాళ్ళ సానుభూతిని తెలియజేస్తూ, అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలా జరిగిందా అని వాళ్ళు పలకరించి వచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జైల్లో ఉన్న వారికి ఇలా పలకరించేవాళ్ళు కావాలా, వాళ్ళని విడిపించేవారు కావాలా? పలకరించేవారు అవసరంలా, విడిపించేవారు కావాలి. ఇలా విడిపించేవారు ఎవరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ఆయనకు లోపల ఉన్న ఆయనకి బెయిల్ తీసుకొస్తారో, ఏదంటే విడుదల ఇచ్చే విధంగా దానికి సంబంధించి ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని తీసుకొస్తారో వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాడు తప్ప జైల్లో ఉన్నవాడు ఎవరిని ఆయన లోపల ఉన్న ఆయన పట్టించుకోడు. సేమ్ లైక్ ఎవరైతే ఆధ్యాత్మికంగా బంధకాల్లో చిక్కుపోయారో వారిని యేసుక్రీస్తు వారు కూడా చాలామంది రకరకాల పాపపు బంధకాల్లోకి వెళ్ళిపోయారు, వారిని విడిపించాలని ఆయన వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చారు ఆయన? యోహాన్ గారు చెరసాలలో ఉన్నాడు, నేను ఆయన్ని విడిపించాలి అని రాలా. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఏవో పాప సంబంధమైన బంధకాలు బంధించబడ్డారో వాళ్ళని విడిపించాలని ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. అలా చాలామందిని ఆయన విడిపించుకుంటూ వచ్చారైనా. ఒక చోట చూస్తే 18 సంవత్సరాల నుంచి ఒక నడుము వంకిపోయిన ఆమె కనబడుతుంది. ఈమె సాతాను చెరలో ఉండిపోయింది, ఇప్పటివరకు ఆ బంధకాలు ఉండిపోయింది. ఇది ఈరోజు ఆమెకు విడుదల ఇస్తున్నానని చెప్పేసి విడుదల ఇచ్చాడు ఆయన. అలాగే చాలా చోట్ల చాలామందిని దెయ్యాల దగ్గర నుంచి రకరకాల పరిస్థితుల నుంచి విడిపించుకుంటూ వచ్చాడు ఆయన. అలా విడిపించిన ఆయన అంటున్నాడు,
నా దగ్గరకు వచ్చారు మీరు, చెరసాలలో ఉన్న నా దగ్గరకు వచ్చారు మీరు, నన్ను విడిపించారు అంటున్నాడు. ముఖ్యంగా ఆయన విడిపించడం ఏంటి? ప్రభా నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నట్టు చూసి మేము ఎప్పుడు నీ దగ్గరకు వచ్చాం అని అడుగుతారు నీతిమంతులు గుంపు. అయితే ఆయన అంటాడు, ఇగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు చూడవచ్చిత్రి విడిపించారు కనుక నన్ను విడిపించినట్టే అంటున్నాడు. మిక్కిలి అల్పులైన సహోదరులు ఎవరు అనంటే ఎవరైతే సంఘంలో అడుగుపెట్టి సంఘంలో కొనసాగుతూ తమకున్న పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఎవరు నీచమైన అడుగులు వేస్తూ రకరకాల వాటితో బంధింపబడుతూ ఒక్కసారి యేసుక్రీస్తులో ఒక అడుగు పెట్టిన తర్వాత చక్కగా నడవాలి. అలా నడవకుండా ఎప్పుడైతే దారి తప్పుతామో సాతాను కూడా ఎదురు చూస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 అంటాడు, ఎవరు మిరుగుదనా అని తిరుగులాడుతున్నాడంట, గర్జన సింహం వల్ల తిరుగులాడుతున్నాడంట. ఎప్పుడైతే ఒక ఇంత నిలకడ లేకుండా మెలుగు లేకుండా ఉంటామో ఖచ్చితంగా వాడు మింగేస్తాడు. వాడి బంధకాల్లోకి వెళ్ళిపోయామా విడిపించుకోవడం మన వల్ల కాదు. పక్షి వల్ల చిక్కుకున్నట్టే, దాన్ని ఎవరు విడిపించగలుగుతారు? వేటగాని వలలో చిక్కుకున్నట్టుగా ఈరోజున చాలామంది అపవాది చెరలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అపవాది చెరలోకి వెళ్ళిపోయిన వారిని విడిపించాలంటే మరలా యేసుక్రీస్తు రావాలా? అవసరం లేదండి. మనం సత్యాన్ని బలంగా నేర్చుకుని ఎవరైతే అపవాది చెరలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే తమ ఆలోచనల్ని చెడగొట్టుకుని, ఎవరైతే తమ నడవడికను చెడగొట్టుకుని నీచంగా బ్రతుకుతున్నారో, ముఖ్యంగా యేసుక్రీస్తులోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తులోకి ఎవరైతే వచ్చారో బాప్తిజం పొందుకున్నారో వాళ్ళు మరలా దారి తప్పి సాతాను చెరలోకి వెళ్ళిపోయారో వారిని వాక్యంతో విడిపించే ప్రయత్నం చేయడమే యేసుక్రీస్తు వారిని విడిపించినట్టు అంట. ఆయన అంటున్నాడు, ఆయన అంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు మీరు విడిపించారా, నన్ను విడిపించినట్టే అంటున్నాడు. అంటే చెరసాలలో ఉన్నవారిని చూడడానికి వెళ్ళడం అంటే ఏంటి? విడిపించడం. చూడడానికి వెళ్ళి హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు అని అనవా దాని అర్థం కాదండి. ఎవరైతే చెరసాలలో ఉన్నారో, పాపపు బంధకాలు ఉన్నారో, అపవాది చెరలోకి వెళ్ళిపోయారో వారందరినీ వాక్యం అనే తాళపు చెవితో వారందరిని విడిపించాలి. అలా విడిపించకుండా వారి గొడవ మాకెందుకు, మేమేదో స్వతంత్రం వచ్చింది, మేము విడిపించబడ్డాం, మాకు విడుదల వచ్చింది చాలు, మాకు ఇంకెవరు కూడా వద్దు, ఇలాంటి స్వార్థపూర్తమైన ఆలోచనతో నింపబడితే మీరు క్రీస్తు సంబంధులు కాదు. ముఖ్యంగా అక్కడ మేకల గుంపు కూడా ఉంటుంది. వారితో అంటున్నాడైనా మీరు నేను చెరసాలలో ఉండగా చూడడానికి రాలేదు, విడిపించడానికి రాలేదు అంటున్నాడు. అదేంటి ప్రభా నువ్వెప్పుడు చెరసాల ఉండటం మేము చూసి రాలేదా? అసలు ఏం జరిగింది అని అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు విడుదల ఇవ్వలేదు కనుక నాకు మీరు విడుదల చేయలేదు, వీళ్ళని విడిపించలేదు కనుక నాకు మీరు సహాయం చేయనట్టే, కాబట్టి మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోండి, నిత్య నరకానికి వెళ్ళిపోండి అని తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఎవరైతే విడిపించారో వారిని అంటున్నాడు మీరు నిత్య జీవానికి వెళ్ళండి అంటున్నాడు, పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. మనం కూడా సత్యం బలంగా నేర్చుకోవడమే కాదు, అనేకులు ఇలాంటి బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. ఎవరైతే ఇలాంటి బంధకాల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ దేవుని వైపు మళ్ళించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళందరికీ విడుదల అనుగ్రహించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అలాంటి బలమైన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు, తన ఇష్టాలను తెలియజేస్తున్నాడు. అలాంటి వారిని విడిపించమని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఈ వాక్యం విని ఇంకా ఎవరైతే మీ కళ్ళ ముందు మీ చుట్టూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అపవాది చెరలోకి వెళ్ళిపోయారో వారిని ప్రేమతో చేర్చుకుని వాళ్ళకి విడుదల అనుగ్రహించే విధంగా, దేవుడు అనుగ్రహించే విధంగా, వారికి విడుదల దేవుడే అనుగ్రహించే విధంగా వారి హృదయాల్లో సత్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. అలాగే అదేవిధంగా సత్యం వైపు మళ్ళించండి, సత్యంలో నిలబెట్టండి. వారి ద్వారా అనేకుల్ని దేవుడు ఆకర్షించుకుంటాడు, నమ్మకంగా ముందుకు తీసుకెళ్తాడు. ముఖ్యంగా అదే సందర్భంలో ఆ లోకసువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే, లోకసువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే అక్కడ ఒక ఆయన కనబడతాడు మనకి, ఎరుకో పట్టణస్థుడు జక్కయ్య కూడా చాలా సంవత్సరాల నుంచి అపవాది చెరలో నలిగిపోతున్న పరిస్థితి. ఇది ఎవరికి తెలిసాయి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు. యేసుక్రీస్తు వారు ఆయన్ని చూసి ఏమంటున్నాడంటే, ఈరోజు నేను మీ ఇంటి దగ్గర బస్ చేయాలనుకుంటున్నాను, నేను ఈరోజు మీ ఇంట ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అంటే వెళ్ళి ఉండడం వల్ల మార్పు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి. ఆ రోజంతా యేసుక్రీస్తు వారు జక్కయ్యకి ఆయన ఏ బంధకాలు ఉన్నాడో తెలియజేశాడు, ఏ బంధకాల నుంచి బయటకు రావాలో తెలియజేశాడు, దాని విషయం గొప్పదని విడుదల అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే లోకసువార్త 19వ అధ్యాయము
8వ జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే యెడల అది అతనికి 4 గంటలు మరలా చెల్లించాలని ప్రభుతో చెప్పిన. ఎంత గొప్పదైన మార్పు అతనిలో కలిగింది. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా అపవాద చెరలోకి వెళ్ళిపోతారో వాళ్ళ హృదయాల్ని సత్యం వైపు మళ్ళించి ప్రయత్నం చేయగలిగితే, వారిని ఆ చెర నుంచి బయటికి తీసుకురాగలిగితే వాళ్ళు చేసే కార్యాలు మహాద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా సత్యం ఎరుగక అపవాద చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని ప్రేమతో చేర్చుకోండి. వారిని గొప్పదైన విడుదల దేవుడు వారికి అనుగ్రహించే విధంగా వారికి సత్యాన్ని తెలియజేయండి. సత్యం నిలబెట్టండి. వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటాడు. సో అలాంటి ధన్యకరం జీవితం దేవుడు మీకు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని తండ్రి, ఈ విధంగా మరొకసారి కలవడానికి, ముఖ్యంగా చెరసాల్లో ఉన్న వారిని చూడడానికి వెళ్ళేటువంటి విడుదల అనుగ్రహించమని తెలియజేస్తూ, మీ గొప్పదని పరిశుద్ధ ఆత్మశాంతి మమ్మల్ని ఇంపు నడిపిస్తున్న రీతిని బట్టి మరింత కృతజ్ఞత తెలుస్తున్నాం ప్రభావ. ఇక మీద మరిన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రభావ. అనేకులు విడిపించాలి, అనేకులకు ఆశ్రయంగా మారాలి. అలాంటి ధన్యకరం జీవితం మాకు అనుగ్రహించి నేర్చుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు శాశ్వత పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిపెట్టుకున్న పరలోకపు తండ్రి, ఆమేన్.